ఆకాశవాణి ఏరువాక నాటిక రచన శ్రీ కెబిఎస్ కుమార్, నిర్వహణ శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి. వినండి, ఏరువాక నాటిక. ఒలియో 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 ఒలియో. హై 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 హై. అరే అరే, ఏంది మీరు ఎద్దులా బరగొడ్లా అట్టపోతున్నారు? అగో, నా గనక కోపం వచ్చినాదో సొలకాల కట్టే ఇరుగుతాది. ఏమనుకుంటున్నారో? ఏందిరా తిమ్మప్ప, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా లేక ఎద్దులతో మాట్లాడుతున్నావా? ఎట్టనన్నా అనుకో, సొంత చేలో ఏరువాక ఆఖరి దిక్కు దున్నుతా ఉండా. ఇయ్యాల నాకు చాలా సంతోషంగా ఉండదు కాశయ్యన్న. ఉండదా మళ్ళా? ఇంతకాలం శాలల్లో కూలి పనులు చేస్తా ఉండారు. సాలని కొదవకు ఆ పరమేశప్ప 5 ఎకరాలు చేను కౌలుకు తీసుకొని కట్టబడతా ఉండారు. ఇప్పుడు ఆ 5 ఎకరాలు మీ సొంతమై ఇడిసే. అవును కాశయ్యన్న, ఇన్నేళ్లకు రైతును అనిపించుకున్నా. అయినా ఇది నా ఒక్కని కట్టం కాదు కదా. నా కొడుకు నరసింహుడు ఉండాడు, మేనగోడలు వరలక్ష్మి ఉండాది. మా ముగ్గురి చేతులు గలిచ్చేనే ఈ సప్పట్లు వచ్చినాయి. ఇవన్నీ ఒగెత్తు అయితే నువ్వు ఒక్కనివి ఒగెత్తు. ఏంది ముసలోళ్ళిద్దరు చేతులు సప్పట్లంటున్నారు? కాశయ్యన్నకు నీ గురించే చెప్పండానే వరలక్ష్మి. ఏంది నువ్వు కొత్తగా చెప్పేది? కాసయ్య తాత నన్ను చిన్నప్పటి నుంచి చూస్తా ఉండాడు. అది కాదమ్మా, చేను కొన్నేకి ₹1,00,000 తక్కువైతే నీకు మీ అమ్మాయి ఇచ్చిన దండ ఇచ్చినావు కదా, అది పెట్టి బ్యాంకులో బాకీ చేర్చేనే కదా చేను మీ చేతుల్లో పడినాదే. ఆ విషయమే చెప్తా ఉన్నాడు. అదేమంత గొప్ప విషయమా అని. చిన్నప్పుడే మా అమ్మ నైనా చచ్చిపోతే నన్ను కడుపులో పెట్టుకుని కాపాడింది ఇల్లు కాదు. గాలి కుదిలే నీకే నువ్వేమన్నా పరాయిదానివా? నా చెల్లెలు బిడ్డవే కదా. మళ్ళెప్పుడు ఆ దండ గురించి దండకం దేనికి? 10 ఏళ్ల నుంచి ఇళ్ళు పెట్టిన తిండి తింటున్నా కదా. మీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తా? దానికి తగిన చాకరీ చేర్చండావు కదా. ఈ ఇంటి కోసం మీకోసం ఏమైనా చేస్తా మామా. ఒరే తిమ్మప్ప, ఆ, రేపు శ్రావణ మాసంలో దీనికి నీ కొడుక్కి పెళ్లి చేయరా. మేనగోడల్నే కోడల్ని చేసుకో. చెయ్యాల కాశయ్యన్న. 3 ఏళ్ల కాడి నుండి అనుకుంటానే ఉండా. ప్రతి సంవత్సరం యాదో ఒక ఇబ్బంది. వయసొచ్చిన పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉండారు. నాకు భయంగానే ఉండాది. అంటే నీ కొడుకు మీద నమ్మకం లేకనా, నా మీద అనుమానమా? నా కొడుకునంటావా? నా కొడుకు అగ్గి, అగ్గే అగ్గి. నీ కొడుకు అగ్గి అయితే నేను అగ్గి రవ్వను. ఏమనుకుంటున్నావో? అయినా యా నాటికైనా ఆడే కదా నా మెల్లో తాళి కట్టాలా. సరేగాని సొంత సేన్లో ఇయ్యాల ఏరువాక్క చేస్తా అండం. సంక్రాంతి పండుగ మాదిరి చెయ్యాలని పులగం, పచ్చి పులుసు, బుడ్డల ఊరుబిండి చేయమని చెప్పినారు కదా తండ్రి కొడుకులు. ఏడేడిగా తెచ్చిన కాళ్ళు మొహం కడుక్కొండ్రి. మీ బావరాని యాడికి పోయినాడు? చేను దున్నుతా ఉంటే ఊరు పెద్ద లక్ష్మీపతి మనిషిని పంపించినాడు ఏందో మాట్లాడాలని. పొయ్యి వచ్చానని చెప్పి గంట అయినా అది. ఆడికాడి గూకుంటే దబుక్కిన దగినిచ్చాడా? వచ్చాళ్లే, మీరు కానిండ్రి. ఇప్పుడే సూర్యుడు ఎర్ర కాలుతుండాడు. అయితే 5 ఎకరాల సేనుగుని రైతులైపోయినారన్నమాట. అవును లక్ష్మీపతి. అవును నరసింహ, కూలోళ్ళంతా ఇట్లా సేనుగుని రైతు మహారాజులైపోతే అసలైన రైతు మహారాజులు మేమేం కావాలరా? పక్కూరి కూలోళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని పళ్ళుకు దోలుకొచ్చుకోవాలనా? అంటే కూలోళ్ళు సచ్చేంత వరకు కూలోళ్ళుగానే బతకాలనా? పొలం గనకూడదా? రైతులు కాకూడదా? అయ్యో, అట్లెందుకంటాను? మళ్ళా ఇంకెట్లంటావు లక్ష్మీపతి? ఇయ్యాల రేపట్లో మా సేనులో కూడా ఏరువాక అయిపోతాది అంట. 10-20 దినాల్లో మంచి వానలు కురిసి మా సేనలలో గనుక పదునైతే ఇత్తన మెయినేకి అందరితో పాటు మీరు కూడా కూలికి రావాలా అంటాను. ఆహా, అట్లనా? అట్లనే మళ్ళా, లేకపోతే నా సేనులేమైపోవాలా అంటాను. ఊళ్ళో అందరికీ బాకీలిచ్చి ఎర్రచేతిలో పెట్టుకున్నావు. మాకేమైనా ఇచ్చినావా? మీరు అడగలే కదా. ఆ విషయం మతిక పెట్టుకోవల్లా. అరే, ఓ పక్క మా సేలు దుక్కి తిరుగుతున్నాం,
కొంపలంటుకుని పోయినట్లు మనిషిని పంపించి పిలిపించినావు. అట్లా పిలిపించే నువ్వు వచ్చావో రావో అని చిన్న పరీక్ష పెట్టినాలే. అయినా ఇప్పుడు దానికొచ్చినానో తెలుసా? దానికి నీకు భయపడి కాదు. ఆ విషయం తెలచానే ఉండదులే. మేము కొత్తగా రైతుల లెక్కల్లోకి ఎక్కినాం. ఊళ్ళో నువ్వు రైతువి, పెద్ద రైతువి. ఆ అభిమానంతో వచ్చిన నీ సేన్లకు ఇత్తనేమి నీకే మేమొచ్చే, నీ సేన్లతో పాటు పదనయ్యే మా సేన్లేం కావాలా? అందుకే చెప్తాండా, ముందర మా సేన్లో ఇత్తనమేసి కావాలంటే నీ సేనికొచ్చాం. దానికో తెలుసా? చెప్పు నరసింహ. ఏ? యాదన్నా నువ్వు చెప్తేనే కదా తెలిసేది. రేపొద్దున మాకేదన్నా అవసరం వచ్చే సాటి రైతుగా నువ్వు మాకు బలకాలని. అట్లానా? సరేలే. ఈ సేన్ చెప్పిపోనీకే నే వచ్చా మళ్ళా. ఆ, పొగరు దబిగ్గిరా ఇక్కిరాది. ఎట్లా దించాలబ్బా? మొన్న నువ్వు తొందరపడ్డావురా నరసింహ. ఏంది నాన్న నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు? ఆడికి ఎన్ని ఎకరాలు సేనుంటే మాత్రం ఆడి చెప్పు కింద తేలు మాదిరి పడి ఉండాలనా? బావ చెప్తా ఉండేది నిజం మావా. కలుపు మొక్కలు బెరగనిచ్చే అసలు పంటకే ఎసరొచ్చాది అని నువ్వంటాడావు. ఎసరు వచ్చేసినాదని నేననుకుంటాండాను. మంచి వానలు పడి మనూరి చేన్లన్నీ పదునైనాయి. కూలోళ్ళ గుంపులన్నీ ఇత్తరమేనిక ఆ లక్ష్మీపతి చేన్లకే పోతుండాయి కానీ ఇండ్లకు పోయి పిలిచొచ్చినా మన చేనికి వచ్చామని ఎవ్వరూ అనడంలే. వచ్చారులేనాయనా, నువ్వు ఊరికే ఇదైపోవాకు. అట్లనే అనుకుంటా కూకోర్రే, చేతులు ఎర్రగా కాలుతాయి. దా కాసే తాత. కాసేనా ఏంది నువ్వనేది? అవునరా తిమ్మప్ప, అన్ని గుంపులు ఆ లక్ష్మీపతి చేనులకే పోతాండాయి. అదేందమ్మా, నిన్న నరసింహుడు మీ ఇళ్లకొచ్చి పిలిచినాడు కదా అంటే తలకాయ తిప్పి కూడా చూడ్డంలే. అదేంది కాసే తాత, అంత ఘోరమా? అంతేనమ్మా, 10 రూపాయలు ఎక్కువ వచ్చాయంటే చాలు అడుగులు ఆవలు పడతాయి. ఇదేమన్నా కొత్తరా? ఆ, అంతేనా? మొన్నటిదాకా అక్కాసల లెక్కున్నాం. లెక్కల కాడ అక్కేంది చెల్లెలేంది. అంతేరా తిమ్మప్ప, అంతే. ఎట్లరా ఇప్పుడు చూసినావా? ఆడి చెట్టను అప్పుడే తగిలినది. నువ్వేం భయపడకు నాయనా. ఏ ఆడికైనా తెలివితేటలుండేది? అయ్యే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చామంటే పక్కూరు కూరోళ్ళు ఉరుకులాడుకుంటూ వచ్చారు. వరాలు నా ఎంగిది అయ్యే. అడగకూడదు గాని యాడికిరా? పక్కూరికి కూలోళ్ళ కోసం. నేను మాట్లాడి పెట్టినాలేరా. కాసేనా? కాకపోతే 10 కాదు 20 ఎక్కువ ఇయ్యాలా. పోతే పోయినది. మనకు పని కావాలా? కాసేనా? దేవుడు తప్పు పని చేసినాడన్నా. ఏందిరా? నిన్ను మా అమ్మ కడుపున పుట్టించి మా ఇంటికి పెద్ద కొడుకుని చేసిండాల్సింది. ఇప్పుడు మాత్రం ఏమైనాదిరా తెక్కోడా? ఒక్క కడుపును పుడితేనేనా అన్నా అని పిలుచాండవు కదా, అట్లానే అనుకో. ఒకటి 2 దినాలు ఆలస్యంగా ఇత్తనం వేసినా మన సేను చూడు మామ, ఎంత బాగా కాపుకొచ్చినాదు. ఆ కంకులు చూడు. అవునే, చేను మా బాగా వండినది. అయినా మనం ఏం తక్కువ చేసినామని? 6 మొక్కజొన్న సాళ్ళైతే ఓ సాలు కందేసినాం. మొలిసినాక 15 దినాలకు ఒక వాన పడినది. ఆ తర్వాత 20-25 దినాలకు పాపడం బాసి కలుపు తీసి డిఏపి యూరియా చల్లినాం. ఈ పనైనాక 5-6 దినాలకు మొక్కజొన్న మోకాటెత్తుకు పెరిగినది. అప్పుడో పారి, మళ్ళా 15 దినాలకో పారి సులుల్లో పోరేటు మాత్రం లేసినాం. ఆ తరువాత వారానికల్లా పెద్ద వాన కురిసినాది. నాటినాక 3 నెలలకు పొట్టకొచ్చినాది, ఇప్పుడు కోతకొచ్చినాది. ఈ మధ్యకాలంలో ఎప్పుడేయాలనో అప్పుడు పురుగుల మందులు కూడా పిచికారీ చేసినాం. ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఇంత వివరంగా చెప్పుకోవడం. సరేలే, మీకు తెలియని విషయాలు చెప్తా ఇనుకోర్రి. ఏంటిరా? పెద్దపట్నం కాడ నుండి వ్యాపారం చేసి ఒక పెద్ద ఆయన వచ్చి మొక్కజొన్న రైతులందరినీ కలుచండాడు. అవునులే, సుబ్బరామయ్య ప్రతి సంవత్సరం వచ్చాడు. ఆహా, ఈయన ఆయన తమ్ముడు, పేరు కృష్ణమూర్తి అంట. ఆహా, ఏమంటాడు? సరుకంతా సేలో ఉండగానే కొంటాడంట. సగం దుడ్లు ఇప్పుడు ఇచ్చాడంట, మిగతా సగం నెలకి ఇచ్చాడంట. నేను ఇప్పుడే మాట్లాడొచ్చాంట. నమ్మకచ్చుడేనా? అందరూ ఏచ్చండారు. మన సేను బాగా పండినది ఆయన. ఎకరాకు 20 క్వింటాలు ఈజీగా వచ్చాయి. 1,00,000 రూపాయల పంట. సరేలే, అందరూ ఏచ్చంటే మనము ఏద్దాం. సర్లేండి, ఇంటికి పోదాం పాడ్రి. సేని విషయాలు మాట్లాడుతుంటే ఆ అబ్బా కొడుకులకి ఇంకే వరాలు ఏమైనాది? అమ్మా
అమ్మా వరాలు, ఒరే ఒరే చూడరా తిరుగుతున్నాయి మావా. కళ్ళు తిరుగుతున్నాయా? వరాలు, పొద్దున పూదిన లేదా? నరసింహ చెయ్యి పట్టుకోరా. పడిపోతానది. అమ్మా వరాలు, ఏందమ్మా వరాలు, అమ్మా వరాలు. చెప్పు, ఎవడే ఆడో? నువ్వు ఇట్లా చెప్తావా? నువ్వు ఇట్లా చెప్తావా? ఏది కొడేలేది? తిమ్మప్ప, ఏందిరా ఇది? ఏదా నా కర్మ కాసేనా, నా కర్మ. అదేందో సామెత చెప్పినట్టు ఒక్క బిడ్డని ఒరిబుమ్మ పెడితే. ఒరేయ్, తప్పు జరిగిపోయినది నిజమే. అట్లని ఇట్లా ఓంకరిస్తే ఎట్లా? బుడిగ్గిన యాదో ఒక అగాయిత్యం చేసుకుంటే అజ్జేసుకోవడమేంది? కొడేలు తీసుకొని నేనే నరికి పారేచ్చా. అమ్మా వరాలు, మీ మామ ఎట్లాంటోడో నీకు తెలుసు. నువ్వు నరసింహునికి వరసైన దానివైనా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటాండారు కాబట్టి యాడ తప్పు జరిగిపోతాదోనని భయపడేటోడు. లేకసేనా, ఇది నా కొడుకు పని కాదు. ఆనాడు యాదో మాటకొచ్చి నా కొడుకు అగ్గి అంటే, నీ కొడుకు అగ్గి అయితే నేను అగ్గి రవ్వాని గూసి, ఇదే ఏడనో చెడు తిరిగొళ్ళు తిరిగినది. చెప్పే దరిద్ర మొగమా, ఈ యాల నువ్వో నేనో తేలిపోవాలా. నిన్ను నోరు మూసుకోమన్నానా? ఎందుకాశయన్నా మూసుకునేది? ఇప్పుడు మా బతుకులు ఎట్లుండాయి? చల్లని లూపుకొని తాగుతా ఉండాం. ఆ లక్ష్మీపతి గారు మన మీద కత్తి కట్టాడు. కూలోళ్ళు సతాయిచ్చన్నారు. ఊళ్ళో కూడా చాలా మంది మనమంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇట్లాంటప్పుడు మనం ఎట్లుండాలా? ఒరేయ్, నీ బాధలో అర్థం ఉండదులే, నేను కాదన్నానా? చెప్పు తల్లి, దబిగ్గిన ఆ 3 ముళ్ళు వేసేచ్చే అన్నీ సర్దుకుంటాయి. తప్పు చేసిండేది ఆడు కాదంటే నమ్మమేంది? ఇది ఇట్లా చెప్తారా? సొలకాల తీసుకొని వాతలు పడేటట్టు 4 వీకితే ఆగలే. వచ్చినావా? దా ఏందా అరుపులు కేకలు? నరసింహుడు, మన చేను చూసినావు కదా, బాగా పండినాదిరా. దీని కడుపు చూసినావా? దీని కడుపు కూడా బాగా పండినది. ఏం చేయాలరా ఇప్పుడు? 2-3 దినాల్లో ఆ పంట కోచ్చాం. మళ్ళా ఈ పంట ఎప్పుడు కొయ్యాలా? ఎందుకు గొయ్యాలా? వరాలు, ఉత్తరం దిక్కు వాకలి ఇడుపు గుట్లో పసుపు కొమ్ములుండాయి. ఒకదానికి పసుపు దారం కట్టి తీసుకొని రా. నరసింహుడు, అవును నాయనా, 3 నెలల కిందట ఒక దినం తప్పు జరిగిపోయినది. చూసినావా కాశయ్యన్న? చూసినావా? యాదైతే జరగకూడదని నేను అనుకున్నాను, అదే జరిగిపోయినది. ఏడు అగ్గినిప్పని, ఇది పత్తి గింజని ఇన్నేళ్ళు మురిసిపోతా వచ్చినాను. ఇద్దరూ కలిసి నా నమ్మకం మీద దెబ్బ కొట్టినారు. సరే అయిందేదో అయిపోయిరాది. నువ్వు అనుకున్నట్టు జరగనందుకు సంతోషించాలా? మంచి రోజు చూసుకొని అందరి ఎదురుగుండా దాని మెల్లో తాలిగెడతాడులే. ఇప్పుడు నీ తృప్తి కోసం ఇడుపు గుట్లో పసుపు కొమ్మ నేను తెచ్చాను. బావా, యాందట్టుండావు? మనసేం బాలేదే. ఈ ఆలోచన ఆ యాల తప్పు చేసినప్పుడు ఉండాలా? నాయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అగ్గిపెట్టి అంటించినని. అయిందేదో అయిపోనాది. ఇప్పుడు బాధపడితే ఎట్లా? అయినా నా మెడలో పసుపు కొమ్ము కట్టినావు కదా. ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని. నా కడుపులో నువ్వు పెరుగుతుండావు. ఇప్పుడు మనం నిన్నటి గురించి కాదు,
రేపటి గురించి ఆలోచించాలా? ఏంటి ఎవరు ఎవరు అరుచుకున్నట్లుంటది? ఎవరు? నైనా మావా! పారే పారే వెంకటేశు మంగమ్మ మంటలు! పారే మంటలు ఆర్పాల వెంటనే తీసుకొని బయకాడికి పారే పారే తొందరగా పారే. ఈ అంటుకున్న మంటలు కావు, అంటిచ్చిన మంటలు. ఇది ఆడి పని, ఆ లక్ష్మీపతి గాడి పని. నాయనా ఏంది ఎట్లా పోతున్నావు? వాములురా, గడ్డి వాములు, మనకు సేవలు చేసే పసరాల తిండిరా. కళ్ళెదురుగానే బూడిదైపోతాండాదిరా. అని నువ్వు మంటల్లో కురుకుతావా? నీకేమైనా మేమేం కావాలైనా? మావా పోగాకు! బావా మావ చూడు ఎంత చెప్పినా ఆయనకపోయే మాటల అయ్యో మంటల్లో కొరుకుతున్నాడు. అయ్యో గడ్డి బాబులు, అయ్యో మంటలు. మావా వద్దు మావా నాయనా 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 బిందెలతో నీళ్లు గుమ్మించుతున్నారు. ఎక్కడి నిందలు, ఇంకేడి నీళ్ళురా. తిమ్మప్ప నరసింహుడు, తిమ్మప్ప నరసింహుడు. కాసే తాత కాసే తాత ఏంటి తాత? గుడిసెరా గుడిసె, గుడిసే గుడిసె కూడా అంటుకున్నదిరా. బావా మావ మంటల్లోకి పోతున్నాడు. ఆపు బావా. మనకేమంటది? ఇదంతా ఆడి పని, ఆ లక్ష్మీపతి గాడి పనే. సుబ్బమ్మత్త మా మామ మంటల్లో కొరుకుతున్నాడు. ఇగుకొనొద్దాంపా. ఒరేయ్, ఓ పక్క ఇల్లు అంటుకుంటాడని చెప్తుంటే తీరుబడిగా ఇది ఆడి పని ఇది ఈడి పని అంట ఇక్కడే నిలబడ్డారేంద్రా. పోనీ తాత, గుడిసె పోతే మళ్ళా కప్పుకోవచ్చు, గడ్డి బాబులు పోతే మళ్ళా వేసుకోవచ్చు. కానీ కానీ నాయన మా నాయన కూడా మీ నాయన ఆడికి పోతాడ్రా. అగో మన వరాలు సుబ్బులు కలిసి బలంతంగా ఇగ్గుకొని వచ్చాడారు చూడు. నాయనా నీకేం కాలే కదా? కొంచెం చెయ్యి కాలినాది మావా. సమయానికి నేను ఆడ ఉండబట్టే మీ నాయన చెయ్యి కొంచెమే గాలినాది, లేకపోతేనా కట్టి మొత్తం గాలిపోయి ఉండేది. చేసిందంతా చేసి ఇప్పుడు శ్రీరంగునితో చెప్తాండావా? ఇది మరీ బాగుండదే. నేనేం చేసినా? ఏం చేసినావా? మా గడ్డి మామూలు అంట పెట్టేది నువ్వు కాదు, మా గుడిసె తగలబెట్టింది నువ్వు కాదు. నువ్వు చూసినావా? యాదన్నా కళ్ళు చూచేనే నమ్మాలా, నిలదీయాలా? సరే ఎట్లాగో అంటా ఉండవు కాబట్టే నేనే జయించిన అనుకో. లక్ష్మీపతి, అర్సకో అసలే చెయ్యగలనాదే. నాయన చెయ్యి కాదు, మా మనసులు కాలినాయి. నోరులేని పసరాల నోటికాడి కూటిని బూడిద చేసినావే, నీకు పుట్టగతులుంటాయా? పెద్ద చిన్న లేకుండా, ఇనియము ఇదయత లేకుండా నోటికి యాదొచ్చి అది మాట్లాడతారు, చేతికి యాదొచ్చి అది చేస్తారు. మళ్ళా మీకు పుట్టుకతులుంటాయా? ఏం పాపం చేశావని మాకీ చిచ్చా? మా మీద నీకెందుకింత కచ్చ? నాదేముండది వరాలు, శివుని ఆన లేకపోతే సీమైనా కుట్టదని పెద్దోళ్ళు ఊరికే అన్నారా? చిన్న సీమ కుట్టనేకనే శివుని ఆన కావాలని నువ్వే అన్నావు. మళ్ళా వీళ్ళు 5 ఎకరాల పొలం కొన్నారు, శివుని ఆన లేకనే కొన్నారా? అదేమో నాకేం తెలుసు, శివునికే తెలుసు. నీకో న్యాయం, పరాయుళ్ళకో న్యాయం. అట్లానే ఉండాలి తిమ్మప్ప, అప్పుడే న్యాయం న్యాయం మాదిరి ఉంటుంది. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ ఒకే మాదిరి ఉన్నాయా? ఉంటే పనులు జరుగుతాయా? ఒకటి ఎక్కువ ఉండాలా, ఒకటి తక్కువ ఉండాలా? అప్పుడే యాది యాయేలో అన్న విషయం అందరికీ తెచ్చాలి. హలో, నేనే లక్ష్మీపతిని మాట్లాడతాండా. ఏంది? నా కొడుకు? అవునయ్యా, సిటీలో 10th క్లాస్ అవుతా ఉన్నాడో. ఆడికే యాక్సిడెంట్ అయినదా? ఇప్పుడు ఎట్లుండది? వస్తాడా? ఇప్పుడే వచ్చాడా? ఓ నాయనో, ఓరి దేవుడో, ఇట్లా అయినదేందిరా? ఏమైనది లక్ష్మీపతి? కొడుకయ్యా, ఒక్కగానొక కొడుకు సిటీలో మోటారు బంగి మీద 50 మైళ్ళ స్పీడ్తో పోతాంటే యాక్సిడెంట్ అయినదంట. శివుని ఆన లేకపోతే శివైనా కుట్టదు కదా లక్ష్మీపతి.
శరపకురా సెడేవు అని పెద్దోళ్ళు ఊరికే అన్నారా? నోరు లేని జీవాల ఉసురు. చూసినావా లక్ష్మీపతి, నువ్వు చేసిన పనులకు నీ కొడుకు చుట్టుకున్నది. పో, తొందరగా పో, మళ్ళా పిల్లగానికి ఎట్లుండదో. మీరనే అన్ని మాటలు నిజమే. బుద్ధి వచ్చినది, నాకు బుద్ధి వచ్చినది. ఒరే రేవంతో వస్తాడారా దేవుడా, నా కొడుకునేవి చేయకు, నా కొడుకునేవి చేయకు, నా కొడుకునేవి చేయకు. తడిసి గాని గుడిసె గప్పరంటారు. ఇదేనేమో. సరే సరే, ఇంకా మన సంగతి చూసుకుందాం. కాసేత ఆ, వరాలను పిలుచుకొని నువ్వు గుడిసికాడికి పో. నేను నాయన్ను ఆశారి కాడికి తోలుకుపోతా. కుడిసేయి బాగా గాలినది. ముందర గుడిసె కాడికి పోదాం పారి. అది కూడా గాలి అదట్ట కదా. ఆశారికే ఉండదు, మన కాడికి రమ్మన్నా వచ్చాడు. సరే పారి. నరసింహ, తాత, మీ నాయన ఎంత గట్టోడో అంత మెతకోడురా. ఇట్లాంటి అస్సలు తట్టుకోలేడు. అవును తాత, ఏం పలకడు, ఏం మాట్లాడడు. నన్ను వరాలను చూసి ఒకటే ఏడుచాడు. ఇప్పటికి నేలైనది. దుడ్లేమో ఎద్దు నోటికి అందించినట్లు ఖర్చు పెడతానే ఉండం. ఖర్చు పెడుతున్నందుకు బాధలా తేత, కొంచెం కూడా బాగ్గాల, అదే బాధ. హా, ఈ బాధల్లో సాలని కొదవన్నట్టు ఇంకో విషయం గురించి చెప్పాల్సి వచ్చాండదిరా నరసింహ. చెప్పు, వెనక తప్పదు కదా. ఆ మొక్కజొన్న వ్యాపారి ఎవరు? కృష్ణమూర్తి? ఆ ఏళ్ళ చేలో మొక్కజొన్నలు గొలుసుకొని సగం దుడ్లు 50,000 ఇచ్చినాడు కదా. ఇంకా 50 ఏళ్ళు ఇయ్యాల. నీతో పాటు ఊళ్ళో వాళ్ళందరికీ ఇయ్యాల్సిందల్లా ఎగ్గొట్టి పరారైనాడంటరా. నరసింహ, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏం బాలేరా. మళ్ళా ఏం చేయమంటావు తాత? సొంత వ్యవసాయం మొదలు పెట్టి కాడి నుంచి గోడేటు సెంపెటు తగులుతానే ఉండదు. దానిలకు తోడు నాయన మంచాన పడ్డంతో కాళ్ళు చేతులు ఆటంలే. వ్యవసాయం అంటేనే ఇరత్తి పుడతా ఉండదు. అట్లని వ్యవసాయమే మానేచ్చానంటే ఎట్లా? ఇప్పుడు కూడా నీ బలవంతం మిన్నే సేనుకొచ్చిన ఎద్దుల్ని గడతా ఉంటే మొహం కొడతా ఉండదు. ఈ నిర్ణయం ఆనాడు వ్యాపారి కృష్ణమూర్తి దుడ్లెగ్గొట్టినప్పుడే తీసుకున్నా. కానీ నువ్వు నాయన ఏమంటారని భయపడి నరసింహుడు, ఈ వ్యవసాయం నేను చేయలేను కాసే తాత. పట్నం చేరి ఈ కూలి పనులను చేసుకుని బతుకుతాం. తిక్కోడా, అప్పుడు నువ్వు తినే బియ్యము బ్యాళ్ళు ఎవడో ఒక రైతు బండిచ్చినాయే కదా. ఆడు కూడా నీ లెక్కనే అనుకుంటే లోకానికి తిండి పెట్టేదేవుడు. తాత, నీకు 5 ఎకరాలు చేనమ్మి నీ లెక్కనే ఆలోచించి పట్నం చేరిన పరమేశ్వరుడు బతికి నీకు చేతగాక తిప్పర్లాగులు కొడతాడాడు. ఒక పాలి పోయి చూసిరా. అగో, నీతో పెట్టుకుంటే ఇట్లా ముందరి కాళ్ళకు బంధం ఎచ్చావు. అవునరా, దానికో తెలుసా, వ్యవసాయం అంటే నాకు ప్రాణం. తాత, సావంటా వచ్చే నా అద్దెకరా చేలో కాడి నడిపించానే రాలిపోవాలని కోరుకుంటా. అయ్యం మాటలు తాత. చెబుతాండా. వ్యవసాయం ప్రతి రైతుకు వ్యసనం కావాలరా. అప్పుడే మనము బాగుపడతాం, దేశము బాగుపడుతుంది. ఏం బాగుపడ్డబోయేమో. మొక్కజొన్న కత్తట్లయినాదా? చేనైతే బాగా పండినది కదా. వ్యాపారం మోసం చేసినాడు. మొక్కజొన్నతో పాటేసిన కంది కూడా పూతకొచ్చినాక మొగులొచ్చి సానా పూత రాలిపోయినది. కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు. కాలంగాని కాలంలో వానలు, తుఫాన్లు. ఒరేయ్ అవన్నీ నీకొక్కనికేనా? ప్రతి రైతుకు ఉండే బాధలే. ఎవడన్నా నీ లెక్క ఆలోచించాడారా? చూడు, మన పక్క చేలో చూడు, ఎంత హుషారుగా ఏరువాకు చేస్తాడారో. చేర్చాండర్లే. ఏరువాకంటే మతికొచ్చినది. పోయినేడు ఇదే దినాల్లో ఎంత ఇదిగా ఏరువాక చేసినాం మనం. వరాలు 7 పులగము, పచ్చి పులుసు, బొడ్డలు ఉరిమిండి తెచ్చినది. అందరము చెడలే తిన్నాం. నీ మతికుండా అయితే తా
ఇప్పుడు కూడా వరాలు వచ్చాది. కాకుంటే కొంచెం లేట్ అనుకో. సంటోడు పాలు తాగే పిల్లోడు కదా. మీ నాయన కూడా ఇప్పుడు పిల్లోని లెక్కనే. ఆడికి అన్నం తినిపించి మూద్దుడిసి నీళ్లు దాపి రావద్దు. ఒరేయ్, రైతంటే ఎవడు? రాజు, మకుటం లేని మహారాజు. రైతుగా పుట్టిన దానికి, రైతుగా బతుకుతున్న దానికి మనం గర్వపడాలా? తాత, రైతు కూలీగా బతికినావు, కౌలు రైతుగా బతికినావు, సొంత రైతుగా బతకనికి భయపడతా అంటావు. ఏందిరా ఇది? ఏంతో తాత, నువ్విట్లా నూరిపోచ్చా ఉంటే ఆశ రమ్మంటా ఉండాది, బతుకు పొమ్మంటా ఉండాది. భారతంలో కురుక్షేత్రం జరిగినప్పుడు మొదట్లో ఏమైనాది? అర్జునుడు కౌరవులను చూసి రథం దిగి పారిపోయినాడు. అందరూ నాకు బంధువులే, యుద్ధం చెయ్యనుగాక చేయనన్నాడు. అప్పుడు కిష్టుడు ఏమన్నాడు? ఏమన్నాడు? సంపేదేవుడు, సచ్చేదేవుడు, అదంతా నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చెయ్యి అన్నాడా లేనా? అర్జునుడు బంధువులను చూసి పారిపోయినాడు, నువ్వు సమస్యలు చూసి పారిపోతానంటాడావు. నరసింహ, సమస్యలు బంధువులు లెక్కనేరా. వచ్చాంటాయి, పలకరించాంటాయి, పోతాంటాయి. అట్లా భయపడిపోకుంటే ఎట్లా? మీ నాయన లేకపోతేనే నేనుళ్ళే. లేచి కాడిపట్టు. మొక్కజొన్నలో నట్టం వచ్చేనే కంది పోయినాడు కన్నా బాగా వచ్చినది కదా. అవుననుకో. పోయినేడు బాగా పండకపోతే ఈ ఏడు బాగా పండుతుంది. ఈ ఏడు బాగా పండకపోతే వచ్చే ఏడు ఇంకా బాగా పండుతుంది. రైతంటే దేశానికి బువ్వ పెట్టే మొగోడు, మొనగాడురా. ఆ స్థానం నుండి జారి పారిపోతానంటావేంది? ఎవడన్నా ఇంటే నవ్వుతాడు. తాయ్ తాయ్ తాయ్. అరే అరే అరే, ఏది ఎద్దులో బరిగొట్లా మీరు అట్లా పోతాడారు? సోల కళతో ఒక్కటి బీకిరానంటే చూడర్రి. యాదో మనసు బాగా లేక వ్యవసాయం మానుకుంటానన్నా అనుకోర్రి. మా కాసైతే లెక్క బుద్ధి చెప్పాలి కానీ ఇట్లా నత్తల లెక్క నడుచారా? ఇలా ఏరువాక ఊళ్ళో అందరూ జచ్చండారు, మేము జచ్చండాం. కదలర్రి, ఉరకర్రి. ఇయాల సేలో ఈ పక్కంతా దున్నేయాల, తెలిసినారా? అద్దిరా నరసింహ, రైతంటే అట్లుండాల. ఇంతవరకు మీరు ఏరువాక నాటిక విన్నారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో సర్వశ్రీ బి పెంచలయ్య, కేబిఎస్ కుమార్, వి మయూరనాథ్, మచ్చా నరసింహాచార్య, శ్రీమతి డి హసీనా జాన్ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.